హలో అండి, ఈరోజు మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. బియ్యపు రవ్వ ఉప్మా అనమాట. ఎంత బాగుంటుందంటే టేస్ట్. ఈ ఉప్మాకి మా ఇంట్లో ఫ్యాన్ బేసే ఉందన్నమాట. అసలు అంత టేస్టీగా చేస్తాను నేను. ఫస్ట్ ఒక గ్లాస్తో కొలత తీసుకోవాలన్నమాట. ఎన్ని గ్లాసులు ఉందో కొలతలు తీసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఫస్ట్ తాలింపులు అయితే వేగవాలి బాగా. నేనైతే తాలింపులు కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. మీరు సరిపడా వేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ మొత్తం స్లైస్గా కట్ చేసేసి వేసేసేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. సాల్ట్ కూడా ఇంకా వాటర్లోనే అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ, ఎంతోసేపు పట్టదు. జస్ట్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఈ పిండి ఉప్మాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కమెంట్ చేసేయండి. వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కాస్త నెయ్యి పైన వేసుకుని మామిడికాయ పచ్చడిలో కలుపుకుని తింటే అసలు టేస్టే వేరు. నేను తినేసి మా పిల్లలకు కూడా పెట్టాను అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశారు. పిల్లలకి కూడా బాగా నచ్చిందంట. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేసింది. అలాగే వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.